హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మగవాడి శరీరానికి కావలసిన అత్యంత ముఖ్యమైన హార్మోన్ ఏంటి అని అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్. ఇది గనక మీకు డెఫిషియన్సీ వస్తే మీరు ఫిజికల్గా అండ్ మెంటల్గా బాగా వీక్ అయిపోతారు. యాక్చువల్గా ఇది 40 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఇయర్లీ అప్రాక్సిమేట్లీగా 1% టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతూ ఉంటాయి. అయితే మీకు అప్ టు 60 ఆర్ 70 వచ్చేసరికి చాలా మందిలో 100కి ఒక 70% మందిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకు కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ ఈ కాలంలో బాగా భారీగా డ్రాప్ అయిపోతున్నాయి, పడిపోతున్నాయి. సో ఎందుకు? యాక్చువల్గా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ పడిపోయినప్పుడు మీ బాడీలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అండ్ అసలు ముఖ్యంగా ఇవి ఎందుకు డ్రాప్ అయిపోతున్నాయి అనేది తెలుసుకుంటే దానికి కరెక్ట్గా డైట్ తీసుకోవచ్చు అండ్ ట్రీట్మెంట్ ఏదైనా సప్లిమెంట్స్ ఏమైనా తీసుకోవచ్చు. సో దాని గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. మీలో ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే మీకు ఏదైనా సమస్య ఉండి కాల్ మీ ఫోర్ యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అని అంటే నాకు వాట్సాప్ కన్సల్టేషన్ నెంబర్ ఉంటుంది 7032027201. ఈ నెంబర్కి వాట్సాప్ డీపీలో స్కానర్ ఉంటుంది. 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. మీకు 40 లోపల కనుక టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పడిపోయాయి అనుకోండి, మీ బాడీలో ముఖ్యంగా 5 లక్షణాలు కనబడుతూ ఉంటాయి. 1 ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది, అంగం స్తంభించదు. 2 స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. 3 సెక్స్ డ్రైవ్ తగ్గిపోతుంది, అంటే మీరు ఎక్కువసేపు చేయాలంటే చేయలేరు, వెంటనే అవుట్ అయిపోతూ ఉంటుంది. 4 హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. 5 మజిల్ మాస్ తగ్గిపోతుంది. సో ఈ 5 లక్షణాలలో 3 లక్షణాలు కానీ లేదంటే 4 లక్షణాలు కానీ సడన్గా కనుక కనిపించాయి అని అంటే మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ పడిపోయాయి అని అర్థం. అయితే అసలు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎందుకు పడిపోతాయి, సడన్గా ఎందుకు పడిపోతాయి అనేది మీరు తెలుసుకోవాలి. వాటిల్లో 1 ఇల్నెస్ ఆర్ ఇన్ఫెక్షన్ ఆర్ క్రానిక్ డిసీజ్. సో ఇప్పుడు 40 లోపల ఉన్న వాళ్ళకి చాలా మందిలో రకరకాల క్రానిక్ డిసీజెస్ ఉంటున్నాయి. లైక్ బీపీ కానీ షుగర్ కానీ ఇంకా చాలా రకాల క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి కదా, దీర్ఘకాలికంగా ఉండే రోగాలు. సో అవి రావటం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నాకు 40 సంవత్సరాల లోపలనే నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారు. సో దాని కారణంగా ఆ స్ట్రెస్ అంతా వెళ్ళి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ మీద పడి సడన్గా డ్రాప్ అవటం అనేది జరుగుతుంది. తర్వాత 2వది టెస్టికల్ ఇంజురీ. కొంతమందికి టెస్టికల్స్ గాయాలు అవుతున్నాయి లేదంటే ఇంజురీస్ జరుగుతున్నాయి. సో దాని కారణంగా మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి డ్రాప్ అయిపోతున్నాయి. తర్వాత 3వది మెడికేషన్స్, సర్టన్ టైప్ ఆఫ్ మెడికేషన్స్. కొంతమంది కీమోథెరపీ తీసుకుంటున్నారు, కొంతమంది హార్మోన్ థెరపీ తీసుకుంటున్నారు. సో ఈ థెరపీ తీసుకోవటం వల్ల దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ కారణంగా మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి పడిపోతున్నాయి. అది 1 కాజు. 4వది టెస్టికులర్ టార్సన్. మీకు టెస్టికల్స్కి బ్లడ్ సప్లైని పంపిస్తూ ఉంటుంది, దాని పేరే స్పెర్మాటిక్ కార్డ్ అని అంటారు. సో ఇదేమవుతుంది అని అంటే కొంతమందిలో మెలితిరిగిపోతుంది. మెలితిరిగిపోయినప్పుడు బ్లడ్ సప్లై అనేది అక్కడికి కంప్లీట్గా స్టాప్ అయిపోతుంది, ఆగిపోతుంది. సో దాని కారణంగా టెస్టికల్ ఏమవుతుంది అని అంటే పెయిన్గా బాగా స్వెల్లింగ్ వస్తుంది. ఇట్స్ ఏ ఎమర్జెన్సీ కండిషన్. సో ఈ కండిషన్లో కూడా మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి డ్రాప్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే స్ట్రెస్. చాలామంది అది ప్రొఫెషనల్గా కానివ్వండి, పర్సనల్గా కానివ్వండి, ఎమోషనల్గా కానివ్వండి, ఫ్యామిలీ పరంగా కానివ్వండి, బాగా అధికంగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో దాని కారణంగా కూడా మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ పడిపోతాయి. అండ్ ఫైనల్గా టూ మచ్ మాస్టర్బేషన్. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నాకు 40 సంవత్సరాల లోపల వయసు ఉన్న వాళ్ళు రోజుకి 3 లేదా 4 నాకు కాల్ చేస్తారు. సో వీళ్ళల్లో నేను బాగా గమనించిన విషయం ఏంటి అని అంటే కొంతమంది కాల్ చేసినప్పుడు సార్ నాకు అంగం స్తంభించడం లేదండి,
బట్ నాకు 17 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఆ 30 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా మ్యారేజ్కి ముందు నేను టూ మచ్గా మాస్టర్బేషన్ చేసుకునేవాడిని. రోజుకి ఈవెన్ 7 to 8 టైమ్స్ చేసుకునేవాళ్ళని కొంతమంది, 4 to 5 టైమ్స్ చేసుకుంటున్నామని కొంతమంది నాకు చెప్పేవాళ్ళు. సో వీళ్ళందరికీ చాలామందికి నేను టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఒకసారి టెస్ట్ చేయించమని చెప్పాను. టెస్ట్ చేయించి నాకు రిపోర్ట్ పెట్టినప్పుడు నేను గమనించింది ఏంటి అని అంటే, ఈ టూ మచ్ మాస్టర్బేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి డ్రాప్ అయ్యాయి. సో ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మాస్టర్బేషన్ చేసుకోవడానికి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ డ్రాప్ అవడానికి సంబంధం లేదు. బట్ ప్రాక్టికల్గా కానీ జరుగుతుంది అది. అది ఎందుకు అలా జరుగుతుంది అనేది నేను చాలా రీసెర్చ్ అయితే చేశాను. నాకైతే అక్కడ ఆన్సర్ దొరకలేదు. సో నాకు దొరికిన వెంటనే నేను మీకు చెప్తాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు మాస్టర్బేషన్ అలవాటు ఉంటే కనుక రోజుకి ఒక్కసారి కానీ 2 రోజులకు ఒకసారి కానీ మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల ఏ ప్రాబ్లం అనేది లేదు టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ మీద. బట్ హై లెవెల్లో ఎప్పుడైతే ఎవరైతే చేసుకుంటారో రోజుకి 6 సార్లు 7 సార్లు అట్లా, అలాంటి వాళ్ళకి కానీ ఖచ్చితంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి డ్రాప్ అయిపోతున్నాయి. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు గనక ఇందాక నేను చెప్పిన 5 లక్షణాలలో 3 or 4 లక్షణాలతో పాటుగా అలసటగా కానీ, అంటే బాగా నీరసంగా కానీ, లేదు అని అంటే మీ మూడ్ గనక ఎప్పుడు ఒకే రకంగా కాకుండా స్టేబుల్గా ఉండకుండా ఫ్లక్చువేషన్స్ అవుతున్నా కానీ, అండ్ వన్ మోర్ థింగ్ ఈ సెక్స్ లిబిడో తగ్గటం వల్ల కానీ, ఈ 3 లక్షణాలతో ఆ లక్షణాలు కనుక ఉన్నాయి అని అంటే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకొని వాటికి ట్రీట్మెంట్ చేసుకోండి. సో అప్పుడు మీరు ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా బాగా స్ట్రాంగ్గా ఉంటారు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ.